హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో చల్లగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే హెల్దీ బ్లాక్ గ్రేప్ జ్యూస్ మరియు సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా గ్రేప్ జ్యూస్ కోసం 300 గ్రాముల గ్రేప్స్ ని తీసుకున్నానండి. ఇవి చూడడానికి ఫ్రెష్ గా ఉన్నా కనిపించని డస్ట్ చాలా ఉంటుందండి గ్రేప్స్ లో. ఒక బౌల్లో వాటర్ ని తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే గ్రేప్స్ ను కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే గ్రేప్స్ లో ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి. ఇప్పుడు వీటిని చిల్లులుండే ఒక గిన్నె కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. చూడండి వాటర్ ఎంత డస్టీగా ఉన్నాయో, కాబట్టి గ్రేప్స్ ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ ని పడేసి ఇలా మరోసారి ఫ్రెష్ వాటర్ ని తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని చిల్లుల బౌల్లోకి వేసుకొని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న గ్రేప్స్ ని వేసుకోవాలి. అలాగే 3 ఐస్ క్యూబ్స్, 2 టేబుల్ స్పూన్ల షుగర్, అరకప్పు చల్లటి నీళ్ళని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల గ్రేప్స్ లో ఉన్న విత్తనాలు పొట్టు పోయి జ్యూస్ స్మూత్ గా వస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న గ్రేప్ జ్యూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్ గా తాగాలి, లేదంటే టేస్ట్ మారుతుందండి. బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి సరిపోయే విటమిన్ సిని అందిస్తుంది. అలానే మన స్కిన్ గ్లోగా ఉంచుతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న, దెబ్బలు తగిలిన ఈ జ్యూస్ తాగడం వల్ల త్వరగా హీల్ అవుతారండి. సపోటా జ్యూస్ కోసం నేను ఇక్కడ 7 సపోటాలని శుభ్రం చేసి తీసుకున్నానండి. ఎప్పుడైనా సపోటా జ్యూస్ కోసం ఇలా పండుగ సపోటాలని తీసుకుంటే స్వీట్ గా జ్యూస్ కి బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇత్తనాలు తీసి పీల్ చేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లోకి తీసుకొని అలాగే 3 ఐస్ క్యూబ్స్, 3 టేబుల్ స్పూన్ల షుగర్, ఎటు సపోటా స్వీట్ గా ఉంటుంది కాబట్టి మీరు తినే స్వీట్ ని బట్టి షుగర్ ని అడ్జస్ట్ చేసుకోండి. కాచి చల్లారిన చల్లటి పాలు 1 కప్పు తీసుకున్నానండి. ఇక్కడ మీరు చల్లటి పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం. ఈ సపోటా జ్యూస్ తాగడం వల్ల ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇస్తుంది. బోన్స్ స్ట్రెంత్ గా ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి చాలా రిలీఫ్ ని ఇస్తుంది. మీ వయసు పెరిగినా మీ స్కిన్ మాత్రం ఎప్పుడు యంగ్ గానే ఉంటుంది. ఇలా సమ్మర్ లో చల్లగా ఫ్రూట్ జ్యూసెస్ తాగితే అప్పటికప్పుడు మీకు అవైలబుల్ లో ఉన్న ఫ్రూట్స్ తో ఇలా చేసుకొని తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ అలాగే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.